అంటే ఒకసారి ఆల్రెడీ ఒకసారి బయటకు వచ్చి అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అక్కడ మీడియా కానీ ఎవరైనా సరే ఒకటే అందరూ అడుగుతున్నారు కూడా అదే, ఏవేవో క్వశ్చన్లు మీరే క్వశ్చన్స్ వేసుకొని మీరే దానికి ఆన్సర్లు చెప్పేసుకుంటున్నారు. కానీ 4 గంటల మాట ఏంటి, 4 గంటలు అక్కడ సెటిల్మెంట్లో మీరు ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? మీకు నిజంగా సంబంధం లేదనుకుందాం, మీరు సంబంధం లేకపోయినా కూడా సెటిల్మెంట్ చేస్తున్నారు అంటే మీ వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళని దీని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది కదా ఎవరికైనా. సో దీన్ని క్లారిఫై చేయండి. ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద మేజర్ డౌట్ ఇది. దీనికి తోడు కొన్నాళ్ళ క్రితం 150 కోట్లు ఏదో ఎక్కడో దొరికినాయని అదొక న్యూస్ వచ్చింది. దానికి తోడు ఇంకొకటి మన సద్గురు గారు ఆశ్రమంలోకి అలౌ చేయకపోవడం. సరే ఆవిడకి బాగాలేదని వెళ్ళలేదా, లేకపోతే సద్గురు గారు జెన్యున్గానే వద్దన్నారా? ఏమో మొన్న ఏదో పాట పాడింది కదా దానివల్ల సంజయ్ దత్తో పాట చాలా కాంట్రవర్సీ అయింది. అదే ఇప్పుడు టీటీడీ బోర్డుకి అడ్వైజర్గా పెట్టుకున్నారు మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఒక పవిత్రమైన పొజిషన్లో పెట్టారు. సో మీరు ఇటువంటి పనులు చేస్తే రెస్పెక్ట్ పోదా? ఇప్పుడు మీరు ఒక పూజారి, పూజలు మంత్రాలు చేసినప్పుడు పంతులే అని చెప్పి నమస్కారాలు పెడతారు. సరే మీరు పూజారి కాబట్టి మీకు ఒక నీతి ఉండాలి. నేను భక్తుడు, నేను పాపాత్ముడు, నా పాపాలు కడుక్కోవడానికి ఇక్కడికి వస్తా. సరే రాత్రి పోయి నేను ఏదో మందు కొడుతుంటాను, ఎక్కడ చికెన్ తింటుంటాను, ఏదో తింటున్నాను, హోటల్లో కూర్చొని బార్లో ఆడ పెట్టి టీవీ చూస్తూ ఏదో మందు కొడుతూ చికెన్ తింటున్నాను అనుకో, అదే పూజారి అక్కడికి వచ్చి చేస్తున్నాను అనుకో, నాకేమనిపిస్తుంది? గౌరవం పోదా?